Hi students, this is Imran from Technical Star Telangana Official. So ఇవాటి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలా మంది అనేది ఇంటర్ సప్లిమెంటరీ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి సార్, అండ్ చాలా మంది డిగ్రీ చేసుకోనికి ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారనమాట. అండ్ ఇంకోటి నేను వీడియో చేసిన అనమాట, అదే CIAS అంటే క్యాలిబర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ సైన్సెస్, ఇది ఎక్కడ ఉంది అని చాలామంది అడుగుతున్నారు. అండ్ చాలామంది ఫామ్స్ కూడా నాతో నింపారు. అండ్ CIAS అనేది 20 సీట్స్ అనేది ఆఫర్ ఇవ్వడం జరిగింది, ఓన్లీ ఫర్ మన ఛానల్ స్టూడెంట్స్కి అనేది, ఓకేనా, మన సబ్స్క్రైబర్స్కి. సో చాలామంది అనేది ఫామ్ నింపారు. మీకు అనేది స్క్రీనింగ్ అవుతుందన్నమాట. అంటే మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు చిన్న స్క్రీనింగ్ లాంటివి చేస్తారు, టెస్ట్ చేస్తారు, ఒక డెమో చెప్తారు, ఓకేనా. సో దాని తర్వాత మీకు అనేది తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా. బ్యాక్లాగ్స్ ఉన్న నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, చాలామంది ఇయర్స్ వేస్ట్ చేస్తున్నారు. కొంతమంది 2 years నుంచి రాసిన ఇంటర్మీడియట్ అనేది వెళ్ళడం లేదు, ఓకేనా. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు డిగ్రీ చూపించండి అని చాలామంది నాతో అడిగారు, అర్థమైందా? డిగ్రీ చూపించండి అంటే చూడండి, నేను చెప్పిన కదా, డిగ్రీ కొన్ని యూనివర్సిటీస్ అనేది మనకు సపోర్ట్ చేయడం లేదు, అంటే డిగ్రీ అనేది చేయించడం లేదు డిస్టెన్స్లో. ముందు ఎట్లా ఉండే, ఫెయిల్ అయినా పర్లేదు, డిగ్రీ అనేది జాయిన్ కావచ్చు అనేసి మనకు ఎన్నో యాడ్స్ అనేది మనకు చూపిస్తుండే. కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు, ఓకేనా. జస్ట్ పాస్ అవుతూనే డిగ్రీ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఎందుకు మీరు టైం అనేది వేస్ట్ చేయాలి? స్టూడెంట్స్, మీ ఏజ్ అనేది అలాంటిది, మీరు డైవర్ట్ కావద్దు, ఓకేనా. మీరు డైవర్ట్ కావద్దు కొంతమంది చెడు అలవాట్లకు, కొంతమంది అటు తిరగడం ఇటు తిరగడం, స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పోవడం. సో ఆ కనెక్షన్ ఉండొద్దు. ఈ ఏజ్లోనే మీకు కరెక్ట్ అయిన ఒక వే చూపిస్తే మీరు రానున్న రోజుల్లో మీ సొంతంగా మీరు, ఓకేనా, మీ సొంతంగా మీరు పైకి ఎదుగుతారు. అందుకే మీ టైం ఎందుకు వేస్ట్ చెయ్యాలి మంచిగా అని చెప్పేసి CIAS అనేది మీకు ఇంట్రొడ్యూస్ చేయించడం జరిగింది, క్యాలిబర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ సైన్సెస్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళే ఫామ్ అనేది నింపండి, ఓకేనా. సీట్స్ మాత్రం లిమిటెడ్ ఉన్నాయి, అన్లిమిటెడ్ ఉంటే మనం చెప్పొచ్చు. అది కూడా July 1st అది ఎండ్ అయిపోతుంది, లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా నాన్న. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద ఫామ్ ఇచ్చాను, త్వరగా నింపేయండి. మీకు కాల్స్ వస్తే వెళ్ళండి, పేరెంట్స్కి తీసుకెళ్ళి మాట్లాడండి, జాయిన్ అవ్వండి. 90 daysలో ప్లేస్మెంట్ వస్తుంది, ప్లస్ సర్టిఫికేట్ ఉంటుంది, ఓకేనా. అండ్ మన హెడ్, ఓకేనా, హాజీ సార్ కూడా చాలా మంచివారు, మొత్తంగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, ఓకేనా. ఇది SR నగర్లో ఉంది. అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు ఇస్తాను, ఓకేనా. అండ్ స్టూడెంట్స్, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి వీడియోలో వెళ్ళే ముందు. స్టూడెంట్స్, మన ఛానల్ అనేది స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ జెన్యూన్ కంటెంట్ అనేది మన ఛానల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మోటివేషనల్ వీడియోస్తో పాటు ఎన్నో స్టూడెంట్స్కి నేను మెంటర్ చేశాను. సో దానికి చూసి అనేది మనకు 18 స్టార్టప్స్ తెలిసే ఉంటుంది మీకు. సో ఆ కో-ఫౌండర్ తేజ గారు అనేది మన ఛానల్ గురించి చాలా బాగానే చెప్పడం జరిగింది అండ్ సపోర్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. Hi guys, I'm Teja and I'm co-founder at 18 Startup. So one of my friends has this YouTube channel, Technical Star of Telangana. So he has been sharing a very great engaging content in YouTube for education sector. So if you are a student or if you are facing some problem with your career, then this channel would definitely help you to move ahead in your journey. So I would definitely recommend you to please subscribe this channel and watch their latest videos for the information regarding the education sector in Telangana especially. Yes, thank you. సో సప్లిమెంటరీ రీవెరిఫికేషన్ అండ్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో చూడండి నాన్న, మీరు పెట్టుకున్న ఒక 10 days to 15 days పడుతుందన్నమాట రిజల్ట్స్ రానికి. సో రిజల్ట్స్ వస్తే మీరు ఇంటర్ బోర్డ్ వెబ్సైట్లో వెళ్ళి మీ మెమో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పాస్ అవుతే మీరు మీ యొక్క రీవెరిఫికేషన్ చేసిన ఆన్సర్ షీట్ కూడా మీ దగ్గర వస్తుంది, ఓకేనా. రీకౌంటింగ్కి రాదు, రీవెరిఫికేషన్ చేయించుకున్న దానికి వస్తుంది అనమాట. ఓన్లీ వస్తే చెక్ చేసుకోవచ్చు మీరు. దాని తర్వాత మీరు పాస్ అయిపోతే మీ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట రెగ్యులర్గా, ఓకేనా. సో నేను అప్డేట్ ఇస్తుంటాను మీకు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకే. సో మనకు ఇంకా చాలామంది అనేది డిగ్రీలో ఆపర్చునిటీ ఉందా అని అడుగుతున్నారు అనమాట. సో డిగ్రీలో ప్రజెంట్ అయితే ఆపర్చునిటీ లేదు, ఇంటర్ పాస్ అవుతూనే ఉంది. అలాగే CIAS ఏవియేషన్లో మాత్రమే ఉంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద ఫామ్ ఇచ్చాను, నింపేయండి నాన్న, ఓకేనా. సో ఇది వాటి వీడియో. డౌట్స్ ఉంటేనే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.